హైవేస్ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటిది డిఏలకు శుభవార్త. రేపు 10వ తారీఖున ఏపీ మంత్రిమండలి సమావేశం కాబోతున్నారు. నాకున్న సమాచారం మేరకు డిఏ ప్రకటిస్తారని అంటున్నారు. తర్వాత పిఆర్సీకి సంబంధించి ఇంత కమిషనరే నియమించాల. కొత్త పిఆర్సీ తర్వాత సంగతి, ముందు పిఆర్సీ కమిషన్ నియమించాలి కదా. సో కమిషనర్ నియమిస్తారని అంటున్నారు. కొత్త పిఆర్సీ సంబంధించేసి ప్రొసీజర్ స్టార్ట్ చేయడం చెప్తారని అంటున్నారు. ఇప్పటివరకు వీళ్ళకి 4 డిఏలు బాకీ ఉన్నాయి. ఇయర్లీ 2 డిఏలు, ఇప్పుడు 4 డిఏలు బాకీ ఉన్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అవుతుంది. జగన్ టైంలో 1 డిఏ బాకీ, వీళ్ళు వచ్చాక 3, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 1 రావాలి కొత్తది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఐఆర్లు, డిఏలు పెండింగ్లు, వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఏవో పెండింగ్లు, తర్వాత వచ్చేసి పిఆర్సీ పెండింగ్, ఇలా ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి నెల నెల జీతాలు ఇవ్వటం తప్ప, నెల నెల వచ్చే పింఛను పెన్షన్ దాంట్లో చూసి అది ఇవ్వటం తప్ప కొత్తగా గవర్నమెంట్ ఏమి ఇచ్చారు. దాంతో వెనకాల అటాచ్ చేసి చూడండి, నా క్లోజ్ ఫ్రెండ్ గెస్టెడ్ ఆఫీసర్ జగన్ గవర్నమెంట్ న్యాయం అనిపిస్తుందని అన్నాడు. అసలు విని నాకు భయం వేసింది. అమ్మ బాబు ఏంటో ఇలా అన్నాడు తమ్ముడు అని. క్రాస్ వచ్చేసి చాలామంది ఉద్యోగులు అదే అన్నారు. ఏం ఉపయోగం, ఏమీ లేదు. అదేమంటే ఉచిత బస్సు ప్రయాణం డబ్బులు, ఆటో డ్రైవర్లకి డబ్బులు, ఆ పథకం డబ్బులు, ఈ పథకం డబ్బులు, జనాలకు డబ్బుల మీద డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఉద్యోగులకు మాత్రం మాకు ఇవ్వాల్సినవి, మాకు రావాల్సినవి కూడా మాకు ఇవ్వట్లేదని అన్నారు. మొత్తానికి రేపు 10వ తారీఖున ఒక ఫ్రూట్ఫుల్ న్యూస్ అన్నది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చి వచ్చిందని నమ్మకం అయితే నాకైతే ఉంది. పుణ్యం ఉంటుంది. మీరైతే మాత్రం కళలో కూడా మరలా జగన్ ఆలోచన రానియొద్దు, మరలా వైసీపీ కోటేద్దాం ఆలోచన రానియొద్దు. చంద్రబాబు మీద కోపమున్నా, లోకేష్ మీద కోపమున్నా, జనసేన మీద కోపమున్నా, పవన్ కళ్యాణ్ మీద కోపమున్నా, బీజేపీ మీద కోపమున్నా, మోడీ మీద కోపమున్నా, ఇంకెవరి మీద కోపమున్నా జగన్కి వైసీపీ ఫ్యాన్ గుర్తుకు తప్ప ఇంకా ఎవరికైనా ఓటేస్తారో మీరు ఓటేసుకోండి. ఓకేనా? నేను చెప్తున్నది మీకు క్లియర్గా అర్థమైంది చెప్పి ఆలోచిస్తుండే, అర్థమైందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా.